హలో అండి. సో, నేను వీడియో పోస్ట్ చేయలేదు. ఎందుకంటే ఫ్రైడే రోజు నైట్ హెల్త్ అనేది కొంచెం అప్‌సెట్ అంటే బాలేకుండే. లిటరల్లీ ఎమర్జెన్సీగానే హాస్పిటల్ ఎళ్ళామన్నమాట. ట్రీట్మెంట్ తీసుకున్నాను ఆ రోజు. అండ్ ఆ రోజు బాగా డిస్టర్బ్ అయ్యి ఉండే అండి మైండ్. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. 10 మినిట్స్ అయింది నేను వెళ్ళి. ఒకరిని నా పక్కన బెడ్‌లో తీసుకొచ్చారన్నమాట. ఆమె ఎవరో నాకు తెలీదు. సో, తన గొంతు నేను విన్నాను. నొప్పైతుంది. సో, సంథింగ్ ట్రీట్మెంట్ చేస్తుంటే తను అంటుంది విన్నాను. సో, నా తర్వాతకి తీసుకెళ్లారన్నమాట బయటికి. సో, నా ట్రీట్మెంట్ అయిపోయి నేను బయట కూర్చున్నాను. నా ఎదురుగానే ట్రీట్మెంట్ చేస్తున్నారన్నమాట రూమ్‌లో. ఇట్లా గ్లాస్ ఉంటది గదా! మనకి కనబడుతుంది. చేస్తున్నారు. సడెన్‌గా డాక్టర్ చనిపోయిందమ్మా అని చెప్పేసరికి వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ అసలు అది నేను లైవ్‌లో అక్కడ చూసానన్నమాట. అది ఒక ప్రాణం పోవడము. అంటే ఫస్ట్ టైమ్ నేను లైఫ్‌లో అట్లా చూసాను. ఇంకా అస్సలు మైండ్‌లో నుంచి పోకుండే అసలు. ఈరోజు కాలేజ్‌లో గూడా ఇంకా మిస్ చేయొద్దని వచ్చాను. ఇంకా అది ఫ్రెండ్స్‌తో కొంచెం ఇట్లా ఉంటది గదా! మైండ్ రిలాక్స్ ఉంటదని కూర్చొని ఆలోచించినప్పుడు ఒకటనిపిచ్చిందండి. మనం ఎందరితోనో ఎన్నో గొడవలు పెట్టుకుంటాము. చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకొని తిట్టుకుంటాము. ఎన్నో అనుకుంటాం. కానీ లాస్ట్‌కి ఏంటి మన జీవితం ఏంటి? అసలు ఎప్పుడు ఎవరికి ఏమైతదో తెలవదు గైస్. నాకేమనిపించిందంటే నేను లిటరల్లీ ఇప్పుడేంటంటే నేను లోపల కోపం పెట్టుకోను గైస్. కానీ పైనకి చూపిస్తా. లోపల ఉండదు. కానీ ఇప్పటి నుంచి ఏమనిపించిందంటే అసలు వద్దు. ఓడిపోయినా పర్లేదులే. ఇంకా మనం ఎవ్వరిని అట్లా చేయొద్దు అన్నట్టు అనిపించింది. అండ్ రేపటి గురించి ఆశలెన్నో. కానీ ఈ రోజుకి గ్యారంటీ ఉందా అన్న ప్రశ్న. సో, అంతే గైస్. మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.